దేవుని మహాకృపను బట్టి మీ అందరికీ పేరు పేరున వందనాలమ్మా. అందరికీ వందనాలు బ్రదర్స్ సిస్టర్స్. మీకు ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. మీకు ఒక శుభవార్త ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. సంతోషకరమైన శుభవార్త. ఏంటది అనుకుంటున్నారా? ఎంతో కాలంగా మనం ఎదురు చూస్తాం. ఎలక్షన్ ముందే పెట్టాలనుకున్న మీటింగ్స్ 2 రోజులు ఎలక్షన్ కూడా వచ్చి పెట్టలేకపోయారు. ఇప్పుడు 20-21 తారీఖులు అంటే ఇప్పుడు వచ్చే బుధవారం, ఈ నెల వచ్చే మంగళవారం బుధవారం 2 దినాలు ఉపవాస ప్రార్థన పండుగలను ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ప్రార్థనలు చేస్తున్నారు. అయినా మరొకసారి నేను మన అవసరం పెద్దకొస్తు గ్రూప్ ద్వారా తెలియచేయాలని, యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ తెలియచేయాలని మరలా నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి 1:30 వరకు, బుధవారం ఉదయం 9 గంటల నుంచి 1:30 వరకు ఉపవాస ప్రార్థన పండుగలు. కుటుంబాల మీద ఉన్న శాపాలు కొట్టివేయబడాలని, కుటుంబాల మీద ఉన్న కీడులు కొట్టివేయబడాలని, కుటుంబాలలో పాపం వెళతా ఉన్న పాపము పారిపోవాలని, కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఆశపడి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచి ఏర్పాటు చేయించిన కూటాలు ఇవి. నా శక్తి కాదు, నా బలము కాదు, మా దగ్గర ఏమీ లేదు. దేవుని శక్తి కార్యాలు, యేసయ్య నామము ఘనపరచబడే రీతిలో 2 దినాలు మీ కుటుంబాల్లో దేవుడి కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి ఎలాంటి శ్రమలను, ఎలాంటి శాపాన్ని అనుభవిస్తున్నా, సంతానం లేని వారి కొరకు, ఉద్యోగం లేని వారి కొరకు, వివాహాలు కాని వారి కొరకు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారి కొరకు, భార్యాభర్తల మధ్య సమాధానం లేని వారి కొరకు, తల్లి బిడ్డల మధ్య సమాధానం లేని వారి కొరకు, ఎంత సంపాదించినా ఎటుదట పోతూ చిల్లు సంచులు వేసినట్లు ఉంది, ఆర్థిక దరిద్రతను ఎదుర్కొంటున్న వారి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. విడుగడుగున ప్రార్థనలు, స్తుతి ఆరాధన గద్దిస్తూ చీకటి శక్తుల చేత పీడపడుతూ, మంత్ర శక్తుల చేత పీడపడుతున్న వారందరినీ తీసుకుని రండి. అందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు 2 దినాలు చేయబడతాయి. పరిశుద్ధాత్మ దేవుని హస్తం మిమ్మల్ని తాకి, సైకుల నుంచి మిమ్మల్ని తాకి అద్భుతమైన విడుదల, ఆశీర్వాదం, సమాధానము, సంతోషంతో మిమ్మల్ని గృహాలకు నడిపించబోతున్నారు. కాబట్టి కుటుంబాలుగా మీరందరూ కూడా రోగులను తీసుకురండి, శాపాన్ని అనుభవిస్తున్న వారిని తీసుకురండి, నానా విధమైన సమస్యలతో ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకురండి. ప్రభు సన్నిధిలో యేసు నామములో ప్రార్థనలు చేద్దాం. ఆయన నామము బలమైన నామము, శక్తిగల నామములో విడుదల, విమోచన, శాంతి, సమాధానము, సంతోషము, నెమ్మది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇవ్వబోతున్నారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.